మనము 6వ ఆజ్ఞ అయిన నరహత్య చేయకూడదు అనే విషయం గురించి తెలుసుకుంటున్నాము. ఇంకా ఆయన ఈ ఆజ్ఞను ఎంతగా విస్తరించారు అంటే 44వ వచనం, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయములో మనము చూసుకుంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎందుకు అంటే ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయం చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపింప చేస్తుంటే, మరి మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే ఏం ఫలం కలుగుతుంది? అన్యజనులు అలాగే చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మనకి అన్యజనులకు మధ్య తేడా ఎలా కనిపిస్తుంది? మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా అలా పరిపూర్ణంగా ఉండాలి అంటే మన శత్రువులను ప్రేమించాలి, అలాగే మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అమ్మో, ఇవన్నీ ఎలా మేము చేయగలము? ఒక మనిషిగా ఇది సాధ్యం కాదు అని మనం చాలా ఆలోచన చేస్తాము. నిజమే, ఒక మనిషిగా మన హృదయమంతా ద్వేషం, పగలు, కోపాలు ఇవే నిండి ఉంటాయి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఇలా అనుకుంటున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. కాబట్టి నరుల హృదయంలోని ఆలోచనలన్నీ ఎక్కువగా ద్వేషము, చెడ్డతనంతోనే నిండి ఉంటాయి. అయితే ఎలా ఈ ద్వేషభావం, పగలు, కోపాలు ఉండకుండా ఉండాలంటే మనకు కావాల్సింది ముఖ్యంగా ఏంటి అంటే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండడం. యేసుక్రీస్తు వారు తన అపారమైన అత్యంత విలువైన ప్రేమతోనే మనం శత్రువులమై ఉండగానే మన కోసం ఆయన ప్రాణం పెట్టారు. అదే ఆయన మనకు నేర్పించిన జీవిత విలువలు. అదే విషయం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14 నుండి యోహాను గారు ఇలా వివరించి మనకి చెప్తారు. ఇలా మనము సహోదరులను ప్రేమించడం వల్ల మనకు కలిగే భాగ్యం ఏంటి అంటే మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉంటాము. అలాగే ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉంటాడు అని అంటూ, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు అని మీరు ఎరుగుదురు అని ఆయన అంటున్నారు. ఇంకా మన నిమిత్తము ఆయన ప్రాణం పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొంచున్నాము. నిజమే, ఇంకా ప్రేమ ఎలాంటిది అన్నది మనం తెలుసుకోలేకపోతే మనంత అవివేకులు ఇంకా ఎవ్వరూ ఉండరు. ఇంకా మన సహోదరుల నిమిత్తం మనం ఏం చేయాలో ఆయన ఈ విధంగా అంటున్నారు, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎళ్ళ ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది? ఏదో మాటతోనూ నాలుకతోనూ నీకు సాయం చేస్తున్నాను, అలా చేస్తున్నాను అని కాకుండా క్రియతోనూ సత్యంతోనూ మనము మన సహోదరులను ప్రేమించాలి అని యోహాను గారు చెప్తున్నారు. మనము దేవుని ఎదుట ధైర్యంగా నిల్చోవాలి అంటే ఈ విషయంలో మన హృదయము మన యందు దోషారోపణ చేయకుండా ఉండేటట్లు చూసుకోవాలి. మనం ఆయన యొక్క ఆజ్ఞను గైకుంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయనప్పుడు మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకి దొరుకును. అయితే ఏంటి ఆ ఆజ్ఞ అన్నది? ఒకరినొకడు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని ఆయన చెప్తున్నారు. అదే ఇంకా 4వ అధ్యాయం 20వ వచనంలో చూసుకుంటే, నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు, తన ఎదురుగా ఉన్న తన సహోదరుని ప్రేమించలేనివాడు చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడు అని ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నారు. చూసారా, నరహత్య చేయకూడదు అన్న విషయంలో ఎంత యేసుక్రీస్తు వారు విస్తరించి మనకి తెలియజెప్పారో, అలాగే ఆయన శిష్యులు యోహాను గారు కూడా వివరంగా మనకి తెలియజెప్పారు. కాబట్టి మనము ఇతరుల ఎడల ఎంత ప్రేమ కలిగి ఉంటామో అంతగా ఈ యొక్క ప్రతి ద్వేషభావాన్ని తొలగించుకోగలుగుతాము. కాబట్టి ఆ విధమైన జీవిత విధానం మనం కలిగి ఉండాలని, అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయాలని దేవుణ్ణి వేడుకుందాము. ఆమేన్.